పానిండియా స్టార్ ప్రభాస్ నుంచి స్ట్రెయిట్ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. 2024లో కల్కి 2898 బ్లాక్బస్టర్ అందుకున్న ఆయన 2025లో అభిమానుల్నే కాదు ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచాడనే చెప్పాలి. మంచు విష్ణు కన్నప్పలో రుద్రగా ప్రత్యేక పాత్రలో నటించినా ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఈ ఏడాది విడుదల కావాల్సిన ది రాజా సాబ్ ఎన్నో వాయిదాల తర్వాత వచ్చే సంక్రాంతికి షిఫ్ట్ అయింది. డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించిన కూడా మళ్లీ సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి సీజన్లో ప్రభాస్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ కూడా పర్లేదు ఒక్క నెలే కదా ఆలస్యం ఓపిక పడదాంలే అనుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ది రాజా సాబ్ సంక్రాంతికి కూడా కష్టమే అని తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మొదటి నుంచి బాగా హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రచారం చేసిన ట్రైలర్లో ప్రభాస్ లుక్, సౌండ్ డిజైన్, బీజీఎం బాగోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. సరే ఇంకా 2.5 నెలల టైం ఉంది కాబట్టి ఇవన్నీ సరిచేస్తారనుకుంటుండగా అసలు సినిమా సంక్రాంతికి రావడం లేదంటూ పిడుగులాంటి వార్త వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మిరాయ్తో బ్లాక్బస్టర్ అందుకున్న ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనుకుంటోన్న విశ్వప్రసాద్ ఇటీవల ఓజీ రిలీజ్ రోజున మిరాయ్ థియేటర్లన్నీ దానికోసం త్యాగం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ని బుట్టలో వేసుకునే స్ట్రాటజీ అని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే చిరంజీవితో కూడా ఓ సినిమా చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న తమ్ముడి కోసం త్యాగం చేసిన టీజీ విశ్వప్రసాద్ రేపు అన్న కోసం మరో త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారట. అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా చిరంజీవి సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ కలెక్షన్లు భారీగా వస్తాయి. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ క్లాష్ రాకుండా మెగాస్టార్ సినిమా కోసం ది రాజా సాబ్ని వాయిదా వేయాలని టీజీ విశ్వప్రసాద్ అనుకుంటున్నారట. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకుని సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి ఏదొక అప్డేట్ రావాల్సింది. అయితే సంక్రాంతి నుంచి ది రాజా సాబ్ తప్పుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై ఆశలు వదులుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు ఏకంగా సినిమా ఫలితమే మారిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.